ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళు ముగ్గురైతే ఏదైతే వాష్‌రూమ్ ఏరియా ఉంటుందో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే తనూజ చాలా ఫీల్ అవుతుంది. ఇమాన్యుయల్ ధైర్యం చెప్తున్నాడు. ఎందుకు తనూజ అంత ఫీల్ చెందుతున్నావు? సో దివ్య నన్ను కెప్టెన్ చేసిందన్నా లేకపోతే నిన్ను తీసేసిందనా అంటే నిన్ను కెప్టెన్ చేసిందనే కాదు, నాకెప్పుడు అలా అనిపించదబ్బా. కానీ ఎందుకు నా విషయంలో అంత నెగిటివ్ కానీ అలాగే అంత గరిసి పెట్టుకుంటుందనేది నాకు అర్థం కావట్లేదు. ఇమ్ము అంటే చెప్పంటే ఇమ్ము అంటున్నాడు. మరి గ్రజ్ పెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే నువ్వు భరణి గారితో ఎక్కువ ఉండటం, అది కూడా భరణి గారు నీకు ఎక్కువగా సపోర్ట్ చేయడం, దీనివల్ల ఆమెకి ఎక్కడ పక్కన పెట్టేస్తారేమోనన్న ఇదిలోనే నిన్ను టార్గెట్ చేసింది. అంటే నేను అసలు భరణి నాన్నతోనే ఈ మధ్యన అంతగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇంకా ఆయన గేము ఎక్కడ పాడవుతుందని చెప్పేసి మొన్న కూడా నేను అదే కదా చెప్పాను. అంటే అదే కదా ఆ రోజు ఏదైతే నిన్ను నామినేషన్ చేసిందో అప్పుడు కూడా నువ్వు ఒక పాయింట్ రేస్ చేసావు కదా, నీ గేమ్ నువ్వు వాడు పక్కనోళ్ళ గేమ్ కాదని. దానికి హర్ట్ అయి ఉంటుంది పాపం. ఏదేమైనా సరే తను నిన్ను కెప్టెన్ చేయకపోతే ఎందుకు, ఏమైంది? యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తనుజ. ఎందుకు అంటే నాకు కెప్టెన్ అవ్వాలనే లేదు. ఎందుకంటే నువ్వు హౌస్లో అందరికంటే కూడా చాలా ఎక్కువ కష్టపడ్డావు కెప్టెన్ అవ్వడానికి. అన్ని టాస్కులు కూడా పర్ఫెక్ట్గా ఆడావు. సో అందుకే నేను కూడా నీకు సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. కానీ అలాగే సుమన్ శెట్టి అన్న కానీ రీతు కానీ చివర్లో దివ్య అలా దెబ్బేయటం వల్ల నాకు కూడా బాధ అనిపించింది. నేను ఎప్పుడు కెప్టెన్ అయితే నేను హ్యాపీగా ఉండేవాడిని, కానీ ఫస్ట్ టైం అబ్బా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నా ప్లేస్లో నువ్వుంటే బాగుండనిపించింది తనూజ. కానీ ఏదేమైనా సరే ఆడియన్స్ చూసుకుంటారులే, నువ్వేమంత టెన్షన్ తీసుకోకంటే తనూజ అంది. నేను కూడా అదే అనుకున్నాను. సో ఆడియన్సే అంతా చూసుకుంటారు. దివ్య కనుక వెళ్ళిపోతే నన్ను అడుగు అంటే చూడు హిమాన్యుయల్, దివ్య నెక్స్ట్ వీక్ వెళ్ళిపోకపోతే, ఎందుకంటే ఈ వీక్ ఎలాగో కెప్టెనే కదా అంటూ చెప్పుకొచ్చింది. తను చేయలోగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అసలు దివ్య ఎందుకు స్ట్రాటజీ గేమ్ ఆడుతుంది నాకు అర్థమైంది. సో అమ్మాయి ఎంత తెలివైంది, కాకపోతే తను టీం మెంబర్ అయినా నన్నే రెబల్గా ఎలిమినేషన్ చేసిందో చూడండి, అక్కడే అర్థమైంది గేమ్ కోసం ఏదైనా చేస్తుందని. కానీ టూ మచ్ అసలు అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. సో ఫైనల్గా అయితే తనుజ ఒకటే అంటుంది ఇమాన్యుయల్తో, ఇమ్ము నన్ను కెప్టెన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నమ్మించి సపోర్ట్ చేస్తానని చెప్పి అలా చివర్లో నాకు వెన్నుపోటు పొడిచింది చూడు, అది నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. నేను ఎప్పుడు దివ్యని క్షమించలేనంటూ కళాఖండిగా చెప్పించుకొచ్చింది. మరి మొత్తానికి దివ్య అక్క మాస్క్ గురించి తనుజ మాట్లాడింది కరెక్టా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే.